అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా. నేను నా పెళ్ళిది జరిగినయన్నీని వింతలు, విడ్డూరాలు, విశేషాలు అన్నీ నేను నా డైరీలో రాసుకున్నాను అని ఇంతకుముందు 2 వీడియోలుగా పెట్టాను. దానికి మీరందరూ చాలాను ఆసక్తికరంగా ఉందని కూడా కొంతమంది కామెంట్స్ మీలో కొంతమంది పెట్టారు. ఇప్పుడు నేను మిగతాది నా డైరీ చదువుకున్నది కూడాను ఇట్లాగా రికార్డ్ చేసుకుంటున్నాను. చాలా కాలమైందో ఏమో, మరి ఎంత విచిత్రంగా ఉందో నాకేను చదువుకుంటుంటే మర్చిపోయి ఉంటాను. ఈ మధ్యన చదవలేదనుకుంటా. ఇప్పుడు నా డైరీ ఈ స్థితిలో ఉందని చెప్పాను కదా. ఇది ఫిబ్రవరి 16, 17 2 రోజులది కలిపి రాసుకున్నాను. నా రైటింగ్ అయితే అసలు అర్థం కాదు. చాలా హడావిడిలోనూ ముందు రాసుకున్నట్టున్నాను. తర్వాత కొన్ని పేజీలు అయితే చాలా ఓపికగా నీట్గా రాసుకున్నాను. ఇప్పుడు నేను కొంతవరకు చెప్పాను, మిగతాది ఎంతాను నేను ఇప్పుడు రికార్డ్ చేసుకుంటున్నాను. ఆసక్తి కలవారందరూ వింటారు కదా. అప్పుడు పూర్వకాలం అనే లెక్క మాది. 52 ఏళ్ల క్రితం ఒక మిడిల్ క్లాసు ఫ్యామిలీలోనూ పెద్ద కుటుంబం, పైగాను 12 మంది పిల్లలు. మా నాన్నగారు సొంత వ్యవసాయం చేయించేవారు. తను సొంతంగా. నేను అటువంటి కుటుంబంలోనూ జరిగిన ఒక అమ్మాయి పెళ్ళి కదా అన్నట్టు నేను పెడుతున్నానన్నమాట. 16 + 17 ఫిబ్రవరి 1973 శుక్రవారం. ఎర్లీ మార్నింగ్ 3:30కే లేచి అంతా రెడీ అయ్యాము. బస్టాండ్కి వచ్చి టిఫిన్ తీసుకుని 6 గంటలకి బస్సు ఎక్కి 8:30 కల్లా నిడదవోలు చేరుకున్నాం. ఇదంతా మొగల్తూరు నుంచి మేము తణుకు రాగా 16వ తారీఖు రాత్రికి. అది ఈ పేజీలో లేదు, ఇంతకుముందు పేజీలోనూ ఉన్నదన్నమాట. మొగల్తూరు నుంచి మేము బయలుదేరి తణుకు వచ్చాము. ఈలోపుగా కూడా ఇంకా ఉన్నది. ఎక్కడికి వెళ్ళామో ఏమో గుర్తు రావట్లే. మొగల్తూరు నుంచి నరసాపురం నుంచి మర్చిపోయాను, పాలకొల్లు. నరసాపురం టు పాలకొల్లు జట్కా బండి, 2 జట్కా బండిల్లోనూ వచ్చాము. ఎవరెవరంటే మా నాన్నగారు ఒక్కరే మొగల్తూరులో ఉన్నారు. మా అమ్మ, నేను, పిల్లలు 5, మా చెల్లెలు, ఒక చెల్లెలు, ఆఖరి చెల్లెలు, నా రెండో చెల్లెలు, ఆ చెల్లెలు, అందరం కలిసి మేము అట్లాగా వ్యాన్లు, ప్రైవేట్ సర్వీసే అంతాను. నో గవర్నమెంట్ సర్వీసు, ట్రైన్స్ లేవు, ఆర్టీసీ సర్వీస్ లేదు. అట్లాగా బయలుదేరి వెళ్ళాము. మా నాన్నగారు తర్వాత వస్తానన్నారు. 21 పెళ్ళి కాబట్టి నిడదవోలులో పెళ్ళి. మాది మొగల్తూరు. ఇప్పుడు ఆ మొగల్తూరు నుంచి బయలుదేరి తర్వాత వచ్చాము. 16వ తారీఖు రాత్రికి మొత్తానికి మేము తణుకు చేరాము. తణుకు నుంచి నిడదవోలుకి బస్సు లేదు. అందుకని మా చిన్నమ్మగారు, మా అమ్మ చెల్లెలు, పుణ్య చిన్నమ్మ, బాబయ్య వాళ్ళు ఉన్నారు అక్కడ. మా అమ్మ చెల్లెలు గారింటికి వెళ్ళాము. వెళ్ళి ఆ రాత్రి అక్కడుండి మర్నాడు పొద్దున్నే బయలుదేరి వచ్చామన్నమాట బస్టాండ్కి. అది ఇప్పుడు నేను మొదలుపెట్టింది. మా అమ్మ చెల్లెలు గారింటికి చూడండి, ఇప్పుడు ఇంకా ఎలా ఉండేవో సత్సంబంధాలు అన్న మాటకి. మా అమ్మ లేదు అసలు. ఏనాడో మా అమ్మ వెళ్ళిపోయింది 58లోనే, 1958లో. నాకు 5.5, 6 సంవత్సరాలు. నేను 53లో పుట్టా, 1953లో. ఇప్పుడు ఇంతకీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఉత్తరాలు లేవు, ఏమీ లేవు కదా. సడన్గా వెళ్ళాము వాళ్ళ ఇంటికి. ఇంతమంది అంటే ఎంతటి అనుబంధాలతోటి ఉన్నారో అప్పుడు మా కుటుంబంలో అందరూ. మా అమ్మ లేకపోయినా కూడా మా చిన్నమ్మ, బాబయ్య, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు నాకు. మరి మీకు ఎలా అనిపిస్తుందో వినేవారికి. కానీ ఎంతటి ఆత్మీయత ఉండి, ఎంత చనువు ఉంటే అలాగ వెళ్తాము అందరమును. ఆ రాత్రి అక్కడే ఉన్నాము. వాళ్ళది చిన్నిల్లే, కొంచెమే గుర్తుంది, బాగా గుర్తులేదు. మా బాబయ్య
రెంటుకున్న ఇల్లే వాళ్ళది కూడాను. తణుకులో వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఒక రాత్రి తెల్లారి లేచి మళ్ళా పొద్దున్నే 3:30కి లేచిపోయాము. అదేనమాట. అక్కడి నుంచి ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు నేను చదివేది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొంచెం ముందుకి వెనక్కి అయ్యాను, సారీ. అందరం కలిసి నడదవోలు మా అన్నయ్య అద్దెకున్న ఇంట్లో పెళ్లి జరిగింది. అక్కడికి వచ్చామన్నమాట. అప్పటికి అక్కడ మా వదిన, మా అన్నయ్య మమ్మల్ని తీసుకురావటానికి వచ్చాడనమాట మొగల్తూరు. తర్వాత తనతో పాటు శుభలేఖలు తెచ్చాడు. అవన్నీ చాలా సింపుల్గా బాగున్నాయని అనుకున్నాము. ఒక రాత్రి ఉన్నాడు. ఇదంతా 15వ తారీఖు, ఫిబ్రవరి 15 అనుకుంటా. వచ్చి ఉన్నాక మా బాబాయ్య గారింటికి, చుట్టాలింటికి తనే ఇచ్చేసి వచ్చాడు. పెళ్లి పిలుపు. ఆ తర్వాత మేము బయలుదేరి వచ్చామన్నమాట. 16వ తారీఖు నుంచి మేము మొగల్తూరు నుంచి బస్సు ఎక్కి రావటం. సరే, ఇంతకీ వచ్చాము నడదవాళ్ళు వచ్చి ఇల్లు అయితే అస్సలు సరిపోలేదు. 3 గదులు ఇల్లు. కాకపోతే పక్కన ఇంకొక ఇంట్లో పోర్షన్ ఖాళీగా ఉంటే అది కూడా తీసుకున్నారు. తర్వాత ఇచ్చారు అది. ఇల్లు అస్సలు సరిపోలేదు. మొత్తం అంతా ఉన్న మూలాన అన్నయ్య అసలు ఇంట్లో ఉండట్లేదు. పెళ్లి పనుల గురించి చుట్టుపక్కల విలేజెస్ తెగ తిరుగుతున్నాడు. సైకిల్ మీద తిరుగుతున్నాడు. వాడిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. పాపం వాడికే అంతా కష్టం. చిన్నన్నయ్య ఇంకా భీమవరంలోనే ఉన్నాడు. చిన్నన్నయ్య అంటే మా రెండో అన్నయ్య భీమవరంలో మా మెడికల్ రిప్రజెంటేటివ్గా చేసేవాడనమాట. అందుకని మా చిన్నన్నయ్య ఇంకా భీమవరంలోనే ఉన్నాడు. రోజంతా ఏదో ఒక పని సరిపోయింది. చాలా మటుకు పెళ్లి పనులన్నీ అయిపోయాయి. మా అమ్మమ్మ మొత్తం మా అమ్మమ్మే మేనేజ్ చేసేసింది. మా అక్క బావ కూడా అక్కడే ఉన్నారు. అది ఒక పెద్ద సంబరాల రాంబాబు ఇల్లులాగా ఉండేది. పక్కనే ఇంకొక పోర్షన్లో మా అక్క బావ ఉండేవారు. మొత్తం అంతా అక్కడికి చేరిన మూలాన్ని ఇవన్నీ ఏదో ఒక పని సరిపోయింది. చాలా మటుకు పెళ్లి పనులన్నీ అయిపోయాయి. ఇంకా బియ్యం క్లీన్ చేయించటం మాత్రమే మిగిలింది. నా గొంతు బాగా బొంగురిపోయింది. టాబ్లెట్స్ వేసుకున్నాను ఈ 2 రోజులును. అయినా కానీ చాలా బొంగురుగానే ఉంది. మేడ మీద పడుకుంటున్నాం మొత్తం అందరూ. అమ్మ, మేము, అక్క, బావ అంతాను. అన్నయ్య, వదిన, మా అమ్మ, అమ్మమ్మ లోపల పడుకుంటున్నారు. 11:30 అవుతోంది రోజు పడుకునేటప్పటికి. ఎల్లుండే పెళ్లి కూతుర్ని చేయటం. హైదరాబాద్ నుంచి ఇంకా ఆ అబ్బాయి రానే లేదట. అబ్బాయి అంటే పెళ్లి కొడుకు. మొత్తం అంతా అబ్బాయి అతను అనే రాసుకున్నాను. ఇప్పుడు నవ్వొస్తుంది ఇదంతా చదువుతుంటేను. పెళ్లి కూతుర్ని చేయటం. అతను కూడా ఎల్లుండే పెళ్లి కొడుకుని చేస్తారట. ఆ అబ్బాయి రావాలి, పెళ్ళి అవ్వాలి అని అనుకుంటున్నారు. 18/2/1973 ఆదివారం. ఇళ్ళన్నీ క్లీన్ చేయటం అయిపోయింది. అన్నీ సర్దటం కూడా అయిపోయింది. పెళ్ళి ఇంట్లోనేనట. సత్రం ఎక్కడా ఖాళీ లేదట. ఎట్లా అవుతుందో ఏమో కానీ అని అనుకుంటున్నారు. అన్నయ్య రాజమండ్రి వెళ్ళి ఏవేవో పెళ్లి దండలు, బట్టలు, మధుపర్కాలు అటువంటివన్నీ తీసుకొస్తున్నాడు. దొడ్లో ఉన్న రేకు షెడ్డు తాళం కూడా ఆ ఇంటి వారిని అడిగి తీసుకుని వచ్చాడు. ఆ దొడ్లో పెద్ద రేకు షెడ్ ఉండేది. మరి వంటలు అవన్నీ చేయటానికి కావాలి కదా. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ కదా మాది. అక్కడ పెళ్లి జరగటం అన్నది. అందుకని ఇంటి వాళ్ళని అడిగి ఆ రేకు షెడ్డు తాళం తీసుకొచ్చాడట. అదంతా క్లీన్ చేయించటం కూడా అయింది. అది మామూలుగా ఎవరు ఉండేది కాదు. జస్ట్ స్టోర్ రూమ్ లాగా వాళ్ళు ఉంచుకున్నారంతే ఇంటివారు. ఆ తర్వాత అంతలోనే అన్నయ్య రేపు కొత్త చీర కట్టుకోవాలి కదా, షాపుకి వెళ్ళి నువ్వే తీసుకో అన్నాడు. రేపంటే పెళ్లి కూతుర్ని చేసే రోజుకి. ఇది 18వ తారీఖు పెళ్లి కూతుర్ని చేయటానికి. సరేనని నేను, మణి, చిన్నన్నయ్య రైలు కట్టమ్మట వెళ్ళాము. పక్కనే రైలు పట్టాలు ఉండేవి మా అన్నయ్య ఇంటి దగ్గర. షార్ట్ కట్ అనమాట. మెయిన్ రోడ్డు మించి వెళ్తే దూరం అవుతుంది. షార్ట్ కట్లో వెళ్ళిపోయేవాళ్ళం. ఇదంతా నేను అంతకుముందు వచ్చి కొన్నాళ్ళు ఉన్నాను మా అన్నయ్య ఇంట్లోను. అందుకని కొంచెం బాగా అలవాటయ్యి అలా రాసేసుకున్నాను అనమాట. నేను, మణి అంటే మా పెద్ద చెల్లాయి, మా చిన్నన్నయ్య. అక్కడ నడదవోల్లో
పద్మశ్రీలో బాంబే డైయింగ్ శారీ ఒకటి తీసుకున్నాను. పద్మశ్రీ అనే కొట్టు అన్నమాట, 47 రూపాయలు. అండ్ బ్లౌజ్ పీసెస్ 3. ఇంకొక షాప్లో 28, 18 రూపాయలు 2 శారీస్ అండ్ 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాం. అప్పట్లో నిజంగా ఎంత మంచి క్వాలిటీ, అవన్నీ బాగానే గుర్తున్నాయి కలర్స్తో పాటు నాకు. అట్లాగా అంతలా వచ్చినాయి అన్నమాట. ఎంత ఆశ్చర్యంగా ఉందో ఇప్పుడు నాకు చదువుకుంటుంటే. ఇది ఒకటి రేపటికి తక్కినవి 2, ఒకటి గృహప్రవేశం పీటల మీదకి, ఇంకొకటి సత్యనారాయణ వ్రతం పీటల మీదకి నట. ఇంటికి వచ్చేసరికి అరిసెలు మొదలుపెట్టారు. అక్క, అమ్మమ్మ, బేబీ అంటే మా రెండో చెల్లాయి. నేను కాసేపు కూర్చున్నాను, కానీ బాగా రాలేదని రేపు చేద్దామని మానేశాం. బుల్లన్నయ్యకి టెలిగ్రామ్ ఇచ్చాడట అన్నయ్య, కానీ రిప్లై ఏమీ లేదు. బుల్లన్నయ్య అంటే మా మూడో అన్నయ్య కడప దగ్గర ప్రొద్దుటూరులో అనుకుంటా రాజశ్రీ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటేటివ్గాను. తను SSLC పాస్ అవ్వలేదు చివరికి, పాపం 3 సార్లు తప్పాడు. అక్కడికి వెళ్ళిపోయాడనమాట జాబ్ చేసుకోవటానికి. కోపం వచ్చి మా నాన్న తిట్టాడని వెళ్ళిపోయాడు. రిప్లై ఏమీ లేదు. ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడో ఏమీ తెలీదు. షాపింగ్కి వెళ్ళినప్పుడు పెళ్ళి కొడుకు పెద్ద తమ్ముడు వచ్చాడు. వాళ్ళ అన్నయ్య హైదరాబాద్ నుంచి వచ్చాడని అన్నయ్యతో చెప్పాడు. అప్పుడు అంతా అమ్మయ్య ఇక ఆగదు పెళ్ళి అని అనుకున్నారు. అన్నయ్య అమ్మమ్మతోటి ఇన్నాళ్ళు అబ్బాయి ఇంకా రాలేదు కదా అనుకున్నాను, ఇప్పుడు వచ్చేసాడంటే ఇంకా ఎప్పుడు అవుతాయో మిగిలిన పనులన్నీ కంగారు అయిపోతుంది నాకు అంటున్నాడు. అప్పుడు అమ్మమ్మ ఏం పర్వాలేదులే, అన్నీ అవే అవుతాయిలే, కంగారు పడుకు అన్నది. రేపు 9:15కి పెళ్లి కూతుర్ని చేయటం. బొట్టు చుక్కా పెట్టుకుంటే ఎట్లా ఉంటానో అనుకుంటూ పడుకున్నాను మేడ మీద, మణి బేబీల దగ్గర. ఇది 18వ తారీఖు నేను రాసుకున్నది. మిగతాదంతా మళ్ళా చదువుతాను. మీకు ఇది విన్నవారికి అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం ముందు వెనక అయింది ఇదంతాను. Okay, thank you my dear viewers. Thank you so much for watching all of my videos and encouraging me to do like this. Thank you.